హాయ్ అండి. మనకి పాలు కాస్తాం కదా! పాలు మరిగించిన తర్వాత గిన్నెలో ఇవి అన్నీ మనం వేరే వాటికి పాలు తోడుపెట్టడానికి ఆటికి తీసేసిన తర్వాత, ఈ పాల గిన్నెలో చూడండి అడుగున, సైడ్‌న అంతా పాల మీగడ ఉండిపోతా ఉంటది. లైట్‌గా వెన్న అది అతుక్కుని ఉంటదనమాట. అదంతా వేస్ట్‌గా పోనీకుండా మనం చపాతీకి గోధుమ పిండి కలుపుతాం కదా! అది ఈ పాల గిన్నెలోనే వేసి కలిపేస్తే, మనకి దాంట్లో ఉన్న మీగడ, పాల శాతం అంతా కూడా ఈ పిండిలోకి వచ్చి మనకి చపాతీలు కూడా మృదువుగా ఉంటాయి. అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. వేస్ట్ అవ్వకుండా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మనకి చపాతీలు చేసిన తర్వాత ఆ పిండి ముద్ద ఒక్కొక్కసారి మిగిలిపోతే గోధుమ పిండి దాన్ని ఇలా మనం బాక్స్‌లోకి వేసి ఫ్రిడ్జ్‌లో పెడతాము. 2 రోజులకి అది స్మెల్ వచ్చినట్టుండి టేస్ట్ మారిపోద్ది. అలా అవ్వకుండా ఆయిల్ అప్లై చేసి బాక్స్‌లో పెట్టి స్టోర్ చేస్తే ఫ్రెష్‌గా ఉంటది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఏమైనా నాన్ వెజ్ ఐటెమ్స్ ఫిష్ గాని, ప్రాన్స్ ఇలాంటివి చికెన్ గాని వండినప్పుడు ఆ గిన్నెలు కడిగిన తర్వాత ఆ సింక్ అంతా మనం నీట్‌గా క్లీన్ చేసాక కూడా మనకి డీప్‌గా క్లీన్ అవ్వదు. నీచు వాసనలాగా వస్తది. దాన్నంతా డీప్‌గా క్లీన్ చేసుకోవడానికి ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఇలా ఒక నిమ్మకాయ కొద్దిగా ఫ్రిడ్జ్‌లో మూలన మిగిలిపోయినయి ఉంటాయి కదా! కలర్ మారినవైనా తీసుకొని దాంతోటి మనకి స్క్రబ్బర్ అవసరం లేకుండా ఆ నిమ్మ తొక్కతోని రుద్దేసేయొచ్చనమాట. కొద్దిగా సోప్ కూడా వేసి కడిగితే ఫ్రెష్‌గా ఉంటది. టిప్స్ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్.